రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. అందరికీ నమస్కారం. మరి ఈరోజు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో రాజమండ్రి పట్టణంలో ప్రముఖ కిడ్నీ వ్యాధుల స్పెషలిస్ట్ శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అధినేత అయినటువంటి డాక్టర్ పి శశాంక ఎండిడిఎం గారితో కిడ్నీ వ్యాధులు నివారణ మరియు అవగాహన కార్యక్రమానికి స్వాగతం. మరి మన ముందున్నారు డాక్టర్ శశాంక గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి మానవ శరీరంలో కిడ్నీ ప్రాముఖ్యత ఏంటి, దాని పనితీరు గురించి కొంచెం వివరిస్తారా? ప్రతి మానవుడిలో 2 కిడ్నీలు ఉంటాయండి. 2 కిడ్నీల్లో కూడా మనకి 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయండి ఒక్కొక్క కిడ్నీలో. సో 2 కిడ్నీలు కలిపి 20 లక్షల నుంచి 30 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ నెఫ్రాన్స్ ఏం చేస్తాయంటే మనం తినే ఆహారంలో కానీ, బాడీలో తీసుకునే ఆహారంలో కానీ ఏదన్నా సరే మలినాలు ఉంటే ఈ ఫిల్టరేషన్ అన్నది చేస్తుందండి. ఈ మలినాలని నెఫ్రాన్స్ ఫిల్టర్గా మన ఫిల్టర్లో గొట్టాల్లాగా యాక్ట్ చేసి ఈ మలినాలను బయటికి పంపిస్తుందండి. బాడీలో యాసిడ్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తుందండి. దీనివల్ల ఈ మలినాలు పంపించడం, ఈ యాసిడ్ లెవెల్స్ రెగ్యులేట్ చేయటం, మళ్ళీ వేసవి తేమ వల్ల డీహైడ్రేషన్ గురైనప్పుడు బాడీ వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కిడ్నీ యొక్క పనితీరు ఈ విధంగా ఉంటుందండి. ఈ బ్యాలెన్స్ చేయటం వల్ల మానవ శరీరం మనుగడ సాగించడం కొనసాగుతుందండి. సో కిడ్నీలు ప్రాబ్లం వస్తే మనకి జబ్బు కింద తయారవుతుందండి. డాక్టర్ గారు, కిడ్నీ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కొంచెం వివరిస్తారా? కిడ్నీ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ చూసుకోవాల్సింది నీరుడు. మనిషి నార్మల్గా రోజు 2 నుంచి 2.5 లీటర్లు, 1.5 నుంచి 2 లీటర్ల వరకు నీరుడు యూరిన్ పాస్ చేస్తారండి. కానీ ఇది తగ్గుమొహం పడితే కిడ్నీ వ్యాధి ఏదైనా వచ్చిందో లేదో అనుమానం రావాలండి. అంటే సడన్గా మనకి యూరిన్ అయ్యేది ఓ లీటర్ కన్నా తక్కువ పాస్ చేస్తున్నా, లేకపోతే యూరిన్ కలర్ అండి. మామూలుగా యూరిన్ కలర్ మన కొబ్బరి నీళ్ళలాగా, వాటర్ లాగా రావాలండి. అదే యూరిన్ కలర్ బాగా పసుపచ్చగా వస్తుందంటే మనం తీసుకునే నీరు సరిపోవట్లేదని, డీహైడ్రేషన్కి వెళ్తున్నామని, కిడ్నీ ఫెయిల్ అవుతుందని లక్షణం అండి. 2, కాళ్ళు వాపులు, మొహం ఉబ్బరింపు రావటం, తర్వాత యూరిన్లో ఎర్రగా రావటం. యూరిన్లో ఎర్రగా వస్తే అప్పుడు మనకి యూరిన్లో బ్లడ్ పోతుందా లేదా చూసుకోవాలండి. తర్వాత సడన్గా మొహం, కాళ్ళు ఉబ్బరించి ఎగూపిరిలాగా రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మనకి బాడీలో కిడ్నీలు ఫెయిల్ అయ్యి యాసిడ్ లెవెల్స్ పెరిగి తీవ్ర కిడ్నీ జబ్బు వచ్చిందో లేదా చూసుకోవాలండి. డాక్టర్ గారు, ఊబకామెర్లు అంటే ఏమిటి? ఇది పెద్దల్లోనూ పిల్లల్లోనూ ఏ విధంగా వ్యత్యాసం ఉంటుంది? ఊబకామెర్లు అంటే ఏం లేదండి, యూరిన్లో ప్రోటీన్ పోవటం. సో ఈ ప్రోటీన్ పోవటాన్ని ఊబకామెర్ల కింద క్లాసిఫై చేస్తాం. దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటామండి. ఈ ఊబకామెర్లు పిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు అండి. పిల్లల్లో 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల వస్తుంది. సో 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల వచ్చే ఊబకామెర్లని ఎక్కువ శాతం మినిమల్ చేంజ్ డిసీజ్ అన్నది పిల్లల్లో కామన్గా వస్తుంది. 80 నుంచి 90% జబ్బులు ఆ జబ్బే ఉంటుంది. సో ఆ జబ్బుకి ఇనీషియల్గా స్టెరాయిడ్స్ పెట్టి ట్రీట్ చేస్తాము. ఒక 5-6 నెలల్లో కూడా తగ్గకపోతే అప్పుడు ముక్క పరీక్ష చేసి ఇంకేదన్నా జబ్బు ఉందో లేదో నిర్ధారించుకుంటామండి. 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు కూడా ఊబకామెర్లు రావచ్చండి. అది వంశపారంగా కానీ జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కానీ వస్తుంది. దానికి కూడా ముక్క పరీక్ష చేస్తామండి. 14 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా ఊబకామెర్లు వస్తే ముక్క పరీక్ష చేసి ఏ రకమైన కిడ్నీ జబ్బు ఉందో నిర్ధారణ చేసుకుంటామండి. అదే పెద్దవాళ్ళలో వచ్చే ఊబకామెర్లకి ఏంటంటే అండి, కంపల్సరీగా ఫస్ట్ ఊబకామెర్లు పెద్దవాళ్ళలో నార్మల్గా 300 మిల్లీగ్రాముల ప్రోటీన్ పోవాల్సింది 2 గ్రాములో, 3 గ్రాములో, 3.5 గ్రాములో, 5 గ్రాములో, 10 గ్రాములో పోతే ఊబకామెర్ల తీవ్రత పెరుగుతున్నట్టు, ఊబకామెర్ల జబ్బు ఉన్నట్టు లెక్క వేసుకుంటామండి. వాళ్ళల్లో మినిమల్ చేంజ్,
ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లిరోసిస్, మెంబ్రేనస్ నెఫ్రోపతి, మెంబ్రేనోప్రొలిఫరేటివ్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్, అమైలాయిడ్ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి అండ్ కొన్నిసార్లు ఐజిఐ నెఫ్రోపతి కూడా ఇలాగా మనకి ఓవకామెరల కింద రావచ్చండి. సో నేను చెప్పిన ఈ 7-8 రకాల జబ్బులు ఉన్నాయా లేదా నిర్ధారణ చేసుకోవాలంటే పెద్దవాళ్ళు ముక్క పరీక్ష చేసి ఆ ముక్క పరీక్ష రిపోర్ట్ బట్టి ఏ జబ్బు ఉందో చూసుకొని ఆ జబ్బుకు తగిన వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత డాక్టర్ గారిని అడిగి మీరు ఇంకా ఏమైనా సందేహాలు తెలుసుకోవాలనుకుంటే 9100946555 ఈ నెంబర్కి మీరు డయల్ చేసి సందేహాలు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్ అని అంటారు కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటామండి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మనకి యూరిన్ పోసుకునేటప్పుడు మంట రావటం, యూరిన్ తెల్లగా చీవి మాదిరి పట్టడం, లేదంటే ఎక్కువ సార్లు యూరిన్ అవ్వటం, అంటే రోజుకి 4-5 సార్లు యూరిన్కి వెళ్ళే వాళ్ళు సడన్గా 10-15 సార్లు యూరిన్కి వెళ్ళటం, ఇలాంటి లక్షణాలు ఉంటే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అండి. మగవాళ్ళు అయితే 2-3 చీమికణాలు ఉండొచ్చండి. అదే యూరిన్లో 10-20 చీమికణాలు, 5-10 దాటి చీమికణాలు ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క అండి. సో దాన్ని బట్టి మనం కల్చర్కి పంపించి ఏ రకమైన బ్యాక్టీరియా యూరిన్లో గ్రో అయిందో నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణ చేసుకోవచ్చు. అదే అమ్మాయిల్లో అయితే ఏంటి, చేతులు కడిగే విధానము, టాయిలెట్ హ్యాబిట్ ఇవన్నీ కూడా నేర్పించుకోవాలండి. ఎస్పెషల్లీ టీనేజ్ ముందు అమ్మాయిల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం కామన్. పబ్లిక్ కానీ స్కూల్ టాయిలెట్స్ వాడటం వల్ల కానీ, చేయి కడగడంలో టెక్నిక్స్ వల్ల కానీ వాళ్ళకి రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇంకోటి, పెళ్ళైన వాళ్ళలో కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళలో కూడా హనీమూన్ సిస్టైటిస్ అంటామండి. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, హస్బెండ్ ద్వారా అమ్మాయికి, అమ్మాయి ద్వారా హస్బెండ్కి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అప్పుడు అబ్బాయికి యూరిన్ శాంపిల్ చెక్ చేయాలి, అమ్మాయికి యూరిన్ శాంపిల్ చెక్ చేయాలి. ఏ రకమైన బ్యాక్టీరియా ఉందో చూసుకొని ఇద్దరికి ట్రీట్ చేయాలా, ఒకరికే ట్రీట్ చేయాలని నిర్ధారణ చేసుకోవాలండి. డాక్టర్ గారు, మరి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఏమిటి? అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే అండి, మనకి సడన్గా కిడ్నీ ఫెయిల్ అవ్వటం. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ దేనివల్ల వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేసవకాలంలో వేడి తేమ ఎక్కువ ఉందనుకోండి, ఎండ దెబ్బ వల్ల, వడదెబ్బ వల్ల డీహైడ్రేషన్కి వెళ్ళి బాడీలో ఫ్లూయిడ్ అంతా పోయి సడన్గా కిడ్నీలు ఫెయిల్ అవటం. సో ఇది మోస్ట్ కామన్ హైపోవాల్యూమిక్ షాక్ అంటామండి. దీనివల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది ఒక కారణం అండి. రెండో కారణం, హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీకి రక్త ప్రసరణ తక్కువయ్యి కిడ్నీలు ఫెయిల్ అవుతాయండి. దీన్ని ప్రీరీనల్ ఏకేఏ అని సంబోధిస్తామండి. అది కాకుండా కిడ్నీకి వచ్చే ఓవకామరల్ జబ్బు వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు సడన్గా. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటామండి. అంటే కిడ్నీలో నేను చెప్పినట్టు ఇందాక ఓవకామరల్ లక్షణాలు మొదలవగానే యూరిన్ కూడా సడన్గా బంద్ అయిపోతుంది అన్నమాట. అంటే కిడ్నీ ఇమీడియట్గా ఒక ఓవకామరలు మొదలైన 3-4 రోజులు 5 రోజుల్లోనే కిడ్నీ ఫెయిల్ అవడం మొదలు పెడుతుంది. సో ఈ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ పేషెంట్స్ ఎప్పుడైనా ఓవకామరల్లా కాళ్ళు వాపులు వచ్చి కిడ్నీ యూరిన్ బంద్ అవుతుంది, వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందండి. వాళ్ళకి వెంటనే ముక్క పరీక్ష చేసి అర్జెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత కిడ్నీలో రాళ్ళు అడ్డుపట్టడం వల్ల పోస్ట్రీనల్ ఏకే అంటాం. 2 పక్కల రాళ్ళు అడ్డుపట్టి గొట్టాల్లో కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చండి. లేకపోతే 2 పక్కల గొట్టాల్లో డయాబెటిక్ పేషెంట్స్లో చీమ్ ఫామ్ అయ్యి దానివల్ల కూడా కిడ్నీలు ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పోస్ట్ అబ్స్ట్రక్టివ్ ఏకేఏ అంటామండి. ఇలాంటివి కూడా రావచ్చండి. కొన్నిసార్లు బ్లాడర్లో క్యాన్సర్ గడ్డలు రావటం వల్ల కూడా 2 కిడ్నీలు గొట్టాలు ఫెయిల్ అయ్యి కూడా ఇలా రావచ్చండి. సో ఈ మామూలుగా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది మొదలైనప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 4 వారాల నుంచి 3 నెలల లోపల కిడ్నీ రికవర్ కావాలండి. 3 నెలల లోపల కానీ కిడ్నీ రికవర్ కాకపోతే దాన్ని పర్మనెంట్ కిడ్నీ ఇంజరీ కింద లెక్కేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, నాటు మందులు, నొప్పి మాత్రలు మింగటం వల్ల కూడా అక్యూట్ కిడ్నీ ఇంజరీ రావచ్చండి. సో హెవీ పెయిన్ కిల్లర్స్, తర్వాత ఆయుర్వేదిక్ మందులు, ఎస్పెషల్లీ అరిస్టోకాలిక్ యాసిడ్ అనే కెమికల్ ఉన్న ఆయుర్వేదిక్ మందులు, తర్వాత కాడ్మియం, మెర్క్యూరీ, తర్వాత లెడ్, ఇలాంటి హెవీ మెటల్స్ యూజ్ చేసిన ఆయుర్వేదిక్ మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు మనం వాడకుండా ఉండాలండి. అన్ని ఆయుర్వేదిక్ మందులు చెడు అని చెప్పట్లేదండి. ఈ అరిస్టోకాలిక్ యాసిడ్ ఉన్నాయి, ఈ హెవీ మెటల్స్ ఉన్నాయి. అంటే ఈ మెటల్స్కి సంబంధించిన ఔషధాల్లో ఏదైతే కలుస్తుందో గోల్డ్ అలాంటి మెటల్స్ని మనం కిడ్నీ జబ్బులు ఉన్న పేషెంట్స్ కానీ, అలాంటి మెటల్స్ ఉన్న ఆయుర్వేదిక్ మందులు కానీ ప్రజలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. డాక్టర్ గారు, క్రానిక్
కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, అది ఎన్ని స్టేజ్లుగా విభజించబడింది? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే అండి మనకి పర్మనెంట్గా కిడ్నీ డిసీజ్ వచ్చినట్టు లెక్క అండి. సో వాళ్ళలో కాళ్ళు వాపులు, మొహం ఉబ్బరింపు ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ 5 స్టేజ్లుగా విభజించడం జరిగింది కిడ్నీ వడపోత ప్రకారం. GFR > 90 అంటే స్టేజ్ 1 అంటామండి, CKD స్టేజ్ 1 అని. CKD స్టేజ్ 2 అంటే 90 to 60 వడపోత కింద లెక్కేసుకుంటామండి. CKD స్టేజ్ 3A అంటే 60 to 45 వడపోత కింద లెక్కేసుకొని యూరిన్లో ప్రోటీన్ 3A అంటే 3 to 3 milligrams ప్రోటీన్ పోతున్నట్టు లెక్క అండి. అదే 3B అంటే 45 to 30 వడపోత ప్లస్ 3 మిల్లీగ్రాముల నుంచి 300 మిల్లీగ్రాముల ప్రోటీన్ పోతున్నట్టు లెక్క అండి. అదే 3C అంటే మనకి 45 to 30తో పాటు 300 మిల్లీగ్రాముల నుంచి అంతకన్నా ఎక్కువ ప్రోటీన్ పోతుంది, 3C కింద లెక్కేసుకుంటామండి. స్టేజ్ 4 అంటే 45 to 30 వడపోత కన్నా తక్కువ ఉంటే స్టేజ్ 4 కిడ్నీ జబ్బు కింద లెక్కేసుకోవచ్చండి. అదే స్టేజ్ 5 అంటే మనకి కిడ్నీ వడపోత 15 కన్నా తక్కువ ఉన్నట్టండి. అదే కిడ్నీ వడపోత 10 కన్నా తక్కువ ఉంటే ఆ పేషెంట్స్కి డయాలసిస్ అవసరం రావచ్చండి. డాక్టర్ గారు, మనకి కాల్లో ఒకళ్ళు కాలర్ ఉన్నారు, చూద్దామండి. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు రవి అండి. రవి గారు, మనతో పాటు డాక్టర్ శశాంక గారు ఉన్నారు. మీ సలహా, మీ సందేహం అడగండి. సార్, కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయండి? సార్, కిడ్నీలో స్టోన్స్ మనకి కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయండి. బేసిక్గా వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల మనకి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటే స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుద్దండి. తర్వాత ఆక్సిలేట్ స్టోన్స్ అనేది వంశపారంపర్యంగా ఫామ్ అవుద్దండి. అలాగే బీఫ్, మటన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరొక కాల్ తర్వాత చూద్దాం. డాక్టర్ గారు, ఇందాక క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దీనికి తీసుకోవాల్సిన నియమాలు ఏంటి, ఆహారపు అలవాట్లు ఏంటి? సార్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా క్రియాటిన్ అంటే కిడ్నీ యొక్క పనితీరు కొలమానంగా చూసుకునే టెస్ట్. క్రియాటిన్ మామూలుగా 0.8 to 1.3 నార్మల్ అండి. 0.8 to 1.3 ఉంటే మన కిడ్నీ పనితీరు బాగున్నట్టు లెక్క. అదే 1.3 కన్నా ఎక్కువగా ఉంటే మన కిడ్నీ జబ్బు మొదలైనట్టు లెక్క. సో మనం దాన్ని GFR క్యాలిక్యులేట్ చేసుకుని ఏ స్టేజ్లో ఉందో కిడ్నీ జబ్బు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ 5 స్టేజ్లు చెప్పా కదండి, దాని ప్రకారం విభజించుకోవడం జరుగుద్ది. సో ఎప్పుడైనా పేషెంట్స్కి 1.5, 1.6, 1.7 క్రియాటిన్ దాటుతుంది అంటే వాళ్ళకి కిడ్నీ జబ్బు పర్మనెంట్గా ఉన్నట్టు లెక్క వేసుకోవాల్సిందిగా అవసరం ఉందండి. అలాంటి పేషెంట్స్ ఆహార నియమాలు మామూలుగా తీసుకునే ఆహార నియమాల కన్నా వేరే ఆహార నియమాలు తీసుకోవాలి. అంటే పప్పులు, దినుసులు, నాన్ వెజిటేరియన్ తగ్గించుకోవాలి. చికెను, చేప తీసుకోవచ్చు. ఎండు చేపలు, మటను, బీఫ్ అవాయిడ్ చేయాలండి అలాంటి పేషెంట్స్. మరియు ఆకుకూరలు ఉడకబెట్టి వార్చి వండుకోవాలి. తోటకూర, పాలకూర తీసుకోకూడదు. బెండకాయ, దొండకాయ, బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ, వంకాయ ఇవన్నీ తినొచ్చు. టమాటాలు మితంగా తినాలి. 2 టమాటాల కన్నా కిడ్నీ జబ్బు ఉన్న పేషెంట్స్ ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత కొబ్బరి నీళ్ళు, ORS ప్యాకెట్లు, ఫ్రూట్ జ్యూస్లు తీసుకోకూడదు. ఫ్రూట్స్లో యాపిల్ కానీ, జామ కానీ, బొప్పాయి కానీ, పైనాపిల్ కానీ తీసుకోవచ్చు. మిగతా ఫ్రూట్స్ తీసుకోకూడదండి. ఎందుకంటే గ్రేప్స్ కానీ, కమలాలు కానీ, నారింజలు కానీ తీసుకుంటే వీటిల్లో యాసిడ్ ఎక్కువ ఉంటుందండి. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు బాడీ ఆటోమేటిక్గా యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్, ఈ యాసిడ్ కలిపి బాడీకి డేంజర్గా తయారవుద్ది. కొబ్బరి నీళ్ళు, ORSL ప్యాకెట్స్లో పొటాషియం అనే అణువు ఉంటుందండి. ఈ పొటాషియం అనే అణువు 3.5 నుంచి 5.5 వరకు మెయింటైన్ చేయాలి బాడీలో. ఈ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో పొటాషియం బయటికి పంపించే మెకానిజం పోతుందండి. అందువల్ల ఈ పొటాషియం అనేది మనకు పెరిగిపోయి 6-6.5 పొటాషియం దాటితే సడన్గా హార్ట్ అరెస్ట్లోకి రావచ్చండి. అందుకని కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కొబ్బరి నీళ్ళు, ORS ప్యాకెట్లో తాగకూడదండి. డాక్టర్ గారు, ఇప్పుడు కామన్గా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు కదా, మరి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సార్, కిడ్నీలో రాళ్ళు ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజు 2.5 నుంచి 3 లీటర్ల మంచినీళ్ళు తాగటం, తఫతఫాలుగా రోజు హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవటం, తర్వాత నాన్ వెజిటేరియన్ మితంగా తినటం, ప్రాన్స్, క్రాబ్స్ లాంటి తక్కువ మోతాదులో తీసుకోవటం, ఇది క్యాబేజు, ముల్లంగి కొంచెం అవాయిడ్ చేయటం, ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు ఫామ్ కాకుండా ఉంటాయండి.
డాక్టర్ గారు డయాలసిస్ అంటే ఏమిటి? ఇప్పుడు ఏ స్టేజ్లో డయాలసిస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి? మంచి ప్రశ్న అండి. కిడ్నీలో స్టేజ్ 5 కిడ్నీ జబ్బుని అంటే కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయినట్టు లెక్క అండి. వడపోత 15 ml కన్నా తక్కువ ఉన్నట్టు, క్రియాటిన్ సుమారు 6 దాటి ఉంటే మనకి సీకేడీ స్టేజ్ 5 కింద లెక్కేసుకోవచ్చు అండి. సో సీకేడీ స్టేజ్ 5 పేషెంట్స్కి కిడ్నీ వడపోత 10 కన్నా తక్కువ అయితే అప్పుడు వాళ్ళలో కాళ్ళు ఉబ్బరింపు, మొహం ఉబ్బరింపు, తర్వాత కాళ్ళు వాపులు, ఎగూపిరి, ఆకలి లేకపోవటం, నీరసం రావటం, అన్నం చూస్తే తినాలనిపిస్తుంది కానీ తినలేకపోవటం, ఇలాంటి లక్షణాలు పేషెంట్స్ మన దగ్గరికి వస్తారండి. ఇలాంటి పేషెంట్స్కి మనం అర్జెంటుగా డయాలసిస్ చేసుకోవాలండి. డయాలసిస్ అంటే రక్తం శుద్ధి చేయటం, అంటే కిడ్నీ చేయలేని పనిని మెషిన్ ద్వారా, మన కిడ్నీలో చేసే పనిని మెషిన్ ద్వారా చేసి ఆ మలినాలు బయటికి పంపించి, ఆ ఎక్స్ట్రా యాసిడ్ని బయటికి పంపించి, బాడీలో చేరిన వాటర్ని రిమూవ్ చేసి పేషెంట్కి స్వస్థత చేకూర్చడం అండి. అందరూ ఏమనుకుంటారంటే డయాలసిస్కి వస్తే పేషెంట్ జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటారండి. లేదండి, హార్ట్ బాగుంటే డయాలసిస్ మీద పేషెంటు 5 నుంచి 20 ఏళ్ళు బతకొచ్చండి. డాక్టర్ గారు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, చూద్దాం. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరు చెప్పండి. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం అండి, మీ పేరు చెప్పండి. మనతో పాటు డాక్టర్ శశాంక గారు ఉన్నారు. హలో సార్, కాల్ డ్రాప్ అయినట్టుంది. సార్, డయాలసిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, డయాలసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి విధానాల గురించి కొంచెం వివరిస్తారా? సార్, డయాలసిస్ మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి రక్తపు డయాలసిస్, దాన్ని హీమోడయాలసిస్ అంటామండి. ఇంకోటి పెరిటోనియల్ డయాలసిస్, అంటే కడుపులో గొట్టం వేసి డయాలసిస్ చేస్తాం, దాన్ని సిఏపిడి అంటాం, క్రానిక్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ అన్నది. సో ఈ 2 కూడా మంచివే అండి. 2 మార్గాల్లో పేషెంట్స్ ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. ఎక్కువగా జరిగేది భారతదేశంలో రక్తపు డయాలసిస్ 80% మంది పేషెంట్స్ ప్రిఫర్ చేస్తారండి. 20 నుంచి 30% పేషెంట్స్ పొట్ట ద్వారా డయాలసిస్ చేయించుకోవడానికి ఇష్టపడతారండి. సో డాక్టర్ గారు కాలర్ చూద్దామండి. హలో, నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. రమణ గారు, డాక్టర్ శశాంక గారు మనతో పాటు ఉన్నారు, మీ సందేహం అడగండి. నమస్కారం అమ్మ రమణ గారు, చెప్పండి అమ్మా. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఇంకేంటమ్మా ఇబ్బంది? ఓకే అండి. ఓకే అమ్మ, 1/2 సెంటీమీటర్ లోపల కిడ్నీలో స్టోన్స్ పెద్దవి ఉంటే అవి తీయించుకోవడం మంచిదండి. 1/2 సెంటీమీటర్ లోపల స్టోన్స్ కన్నా తక్కువ ఉంటే అవి అలా వదిలేయటం ప్రస్తుతానికి శ్రేయస్కరం. 9.9 సెంటీమీటర్ల స్టోన్ కాబట్టి ఆ కిడ్నీలో రాయి తీయించుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నివారించవచ్చమ్మా. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఏవి ఫిస్టులా అంటే ఏమిటి? సార్, డయాలసిస్ చేయడానికి మనకి ముందు 2 మార్గాలు ఉంటాయి సార్. ఎప్పుడైనా పేషెంట్ రక్తపు డయాలసిస్ స్టేజ్కి వచ్చినప్పుడు మెడలో గొట్టం వేస్తామండి, దాన్ని టెంపరీ ఇంటర్నల్ జుగులర్ క్యాథెటర్ అంటామండి. అంటే ఈ మెడలో గొట్టం వేసి డయాలసిస్ చేస్తామండి. సో చేతికి ఫిస్టులా లేనప్పుడు ఈ మెడలో గొట్టం వేసి డయాలసిస్ చేయటాన్ని టెంపరీ ఇంటర్నల్ జుగులర్ క్యాథెటర్ ద్వారా డయాలసిస్ చేయటం అంటారండి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, చూద్దామండి. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం అడగండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఏంటమ్మా, ఏమవుతుందమ్మా?
అమ్మ మీ మనవడికి 4వ సంవత్సరం, అది వినపడిందమ్మా. 4వ సంవత్సరం మనవడికి ఏంటి ఇబ్బంది అమ్మా, గట్టిగా చెప్పండి. ప్యాస్ పోసుకుంటున్నప్పుడు ఏమవుతుందమ్మా? కొద్దిగా వెనక్కి వెళ్తుంది. మగపిల్లోడా ఆడపిల్ల అమ్మ? అబ్బాయి. సో కిడ్నీ మీద చర్మం కొంచెం ముందుకు వచ్చి ఫైమోసిస్ అన్నది ఉంటే చర్మం కట్ చేసుకోవాలమ్మా. అదే మామూలుగా ఉంటే దాన్ని వదిలేయచ్చమ్మా. అమ్మ మందులు వాడటం కరెక్ట్ కాదమ్మా. ఒకసారి కిడ్నీ డాక్టర్ని సంప్రదించి చూపించండి, దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తారండి. థ్యాంక్ యూ అమ్మా. సో డయాలసిస్ ఇందాక మనం బ్రేక్ తీసుకున్నామండి ప్రవీణ్ గారు. మెడలో గొట్టం వేయటాన్ని టెంపరీ ఇంటర్నల్ జుగులర్ కెథెటర్ అంటామండి. సో ఇది 30 రోజుల నుంచి 45 రోజులు పేషెంట్ ఉంచుకోవచ్చు. దీని ద్వారా ముందు డయాలసిస్ మొదలు పెడతామండి. తర్వాత ఈ గొట్టాన్ని తీసేయాల్సి ఉంటుందండి. అందుకని ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అయిన స్టేజ్ 5 తర్వాత టెంపరీ జుగులర్ క్యాథెటర్ వేసిన 2వ రోజు 3వ రోజు పేషెంట్ స్టేబుల్ చేసుకున్న తర్వాత, ఆయాసము వాపులు అన్నీ తగ్గిన తర్వాత ఈ ఏవీ ఫిస్టులా ఆపరేషన్కి తయారు చేస్తామండి. అంటే చేతి నరం ద్వారా డయాలసిస్ చేయడాన్ని ఏవీ ఫిస్టులా ఆపరేషన్ అంటామండి. సో మనం ఆర్టరీని వీన్ని కలుపుతామండి. సో ఆర్టరీ డయామీటర్ 2.5 mm ఉంటే, మనకి వీనస్ డయామీటర్ కూడా 2.5 to 3 mm ఉంటే మనం ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుద్దండి. ఈ చేతికి ఇక్కడ చేస్తే మణికట్టు దగ్గర రేడియోసెఫాలిక్ ఫిస్టులా అంటామండి. ఈ పైన మోచేతి కాడ చేస్తే బ్రేకియోసెఫాలిక్ ఫిస్టులా అంటామండి. సో నరం ఎక్కడ బాగుంటే స్కానింగ్ తీసి ఆ నరం సైజ్ కొలిచి దాన్ని బట్టి ఎక్కడ కలిపితే ఫిస్టులా పనిచేస్తూ నిర్ధారణ చేసుకొని ఆ ఫిస్టులా ఆపరేషన్ చేయించుకుంటామండి. ఫిస్టులా ఆపరేషన్కి మామూలుగా 18,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుద్దండి. ఈ ఫిస్టులా ఆపరేషన్ చేసిన తర్వాత మనకి తయారవడానికి దగ్గర 40-45 రోజులు సమయం పడుతుందండి. 2 నెలల వరకు కూడా సమయం పట్టచ్చు. సో ఈ 2 నెలల కాలంలో ఈ మెడలో వేసుకున్న టెంపరీ ఐజేవీ కెథెటర్ వల్ల మనం డయాలసిస్ కొనసాగించుకోవచ్చండి. తర్వాత తీసేసి ఈ ఫిస్టులాకి సూదులు పెట్టుకొని దాని ద్వారా పర్మనెంట్ డయాలసిస్కి మనం పేషెంట్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, కిడ్నీ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ దశలో చేస్తే మంచిదంటారు? సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి అన్నది కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి సీకేడీ స్టేజ్ 5 ఉన్న పేషెంట్స్ అందరూ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అర్హులండి. ముఖ్యంగా 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 60 సంవత్సరాల లోపల కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ కన్నా మొదటి అవకాశం కిడ్నీ దాతలు ఉంటే ఇంట్లో వాళ్ళ అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, భార్య కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు, దగ్గర బంధువులు కానీ, రక్త సంబంధికులు ఉంటే వాళ్ళ కిడ్నీ దానం చేయడానికి ముందుకు వస్తే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం ఉత్తమం, శ్రేయస్కరం అండి. మామూలుగా కిడ్నీ మార్పిడి చేయించుకుంటే మొదటి సంవత్సరంలో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం 5% అండి. ఫస్ట్ సంవత్సరంలో ఇన్ఫెక్షన్లు కానీ, ఆపరేషన్ వల్ల కానీ కాంప్లికేషన్లు ఏమీ రాకపోతే తర్వాత కిడ్నీ పనిచేయడానికి 5 నుంచి 15 సంవత్సరాలు కిడ్నీ పనిచేయచ్చండి సుమారు, మార్చిన కిడ్నీ. సో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఫస్ట్ 6 నెలలు, సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజు కిడ్నీ మార్పిడి పేషెంట్లు కిడ్నీ మందులు మానకూడదు. ఏ చిన్న విరోచనాలైనా, నిమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, కఫం పడినా వాళ్ళ కిడ్నీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ కిడ్నీ మార్పిడి అనేది ఎవరైనా చేయొచ్చా, లేదంటే న్యాయపరంగా వీళ్ళే చేయాలని ఏమన్నా ఇది ఉందా డాక్టర్? సార్ కిడ్నీ మార్పిడి అన్నది నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ ఇద్దరూ కలిపి ఒక టీమ్గా ఫామ్ అవుతారండి. తర్వాత దీనికి గవర్నమెంట్ కొన్ని నియమాలు, ఎవరు కిడ్నీ ఇవ్వచ్చు అన్నదానికి నియమాలు ఉన్నాయండి. సో మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ వీళ్ళల్లో ఎవరో బ్లడ్ గ్రూపు ఆ పేషెంట్తో కలవని పక్షంలో, లేకపోతే వాళ్ళకి ఏదైనా షుగర్, బీపీలు ఎక్కువ ఉండి వాళ్ళ కిడ్నీ డొనేట్ చేయడానికి అనర్హులు అవుతారో అలాంటప్పుడు బాబాయిలు కానీ, పెదనాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు, మేనమావలు కానీ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ కిడ్నీ మనం కమిటీ అప్రూవల్ అంటామండి. గవర్నమెంట్కి ఇలా పలానా వాళ్ళు మా రక్త సంబంధికులు మాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారని లెటర్ పెట్టుకొని అది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే కిడ్నీ మార్పిడి చేయడానికి అవకాశం ఉంటుందండి. రెండోదండి, మనకి కిడ్నీ మార్పిడి ఈ లైవ్ డోనర్ అంటే ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వాళ్ళు లేని పక్షంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్ డెడ్ అంటామండి,
అలా యాక్సిడెంట్ కేసులు ఏదన్నా ఉంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎటువంటి స్పర్శ లేదు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏదన్నా మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు వస్తే దాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటామండి. అంటే ఈ బ్రెయిన్ చచ్చిపోయిన పేషెంట్స్లో కిడ్నీ తీసుకొని మార్పిడి చేయడం, దీన్ని కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీనికి ఏంటంటే జీవన్దాన్ అన్న కమిటీ ఉందండి. సో పేషెంట్స్ అందరూ కూడా మన పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ జీవన్దాన్లో రిజిస్టర్ అవ్వాలి. కిడ్నీ స్టేజ్ 5 ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రిజిస్టర్ అయితే వాళ్ళ రిజిస్టర్ అయిన హాస్పిటల్లో ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం సుమారు 3 నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల వాళ్ళకి ఈ యాక్సిడెంట్ కేసులో ఒక కిడ్నీ దొరికే అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే స్టేజ్ 5 కిడ్నీకి వచ్చారో వాళ్ళకి దాతలు లేకపోతే ముందు డయాలసిస్ చేయించుకుంటూ ఈ జీవన్దాన్లో పేరు నమోదు చేసుకోవటం అన్నది ఉత్తమం అండి. మరి డాక్టర్ గారిని అడిగి ఇంకా మీరు సందేహాలని క్లారిఫై చేసుకోవాలనుకుంటే 9100946555 ఈ నెంబర్కి మీరు డయల్ చేసి డాక్టర్ గారితో మీరు లైవ్లో మాట్లాడవచ్చు. మరి డాక్టర్ గారు, మనం సాధారణంగా రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగితే మంచిదంటారు? రోజుకి నార్మల్గా 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగాలండి. 4 లీటర్లు దాటి నీళ్ళు తాగడం కూడా మంచిది కాదండి. అలాగా లీటర్ కన్నా తక్కువ లీటర్ల నీళ్ళు తాగడం కూడా మంచిది కాదండి. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తూ నాటు మందులు అని చెప్పేసి కొంచెం అని చెప్పారు. అంటే ఈ నాటు మందులు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడొచ్చా? వాడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్, నాటు మందులు అన్నవి అర్థం ఏంటి? నాటు అని ఎందుకు అంటాము అంటే ఆ మందుల్లో ఏమి కలుపుతారు, ఏ కెమికల్స్ ఉంటాయి, ఏ చెట్టు నుంచి మొక్క నుంచి అవి తీసుకొని సేకరిస్తారు అన్న ఒక మందు మీద ఉండే ఏదైతే కెమికల్ ఉంటుందో అలా దాని మీద ఆ కెమికల్స్ ఏమి రాసి ఉండవండి. సో రాసి ఉండటం వల్ల విషపూరితమైనవి ఉంటాయా మామూలుగా ఉంటాయా చెప్పడం కష్టం. సో అలాంటప్పుడు ఈ నాటు మందులు తీసుకుంటే నార్మల్ ప్రజలు కానీ కిడ్నీ జబ్బు ఉన్న ప్రజలు కానీ కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, మరి బీపీ షుగర్ అనేవి ఇప్పుడు చాలా మందిలో కామన్గా ఉంటున్నాయి కదా. ఈ బీపీ షుగరు, క్రానిక్ షుగరు, ఎక్కువ కాలం నుంచి షుగర్ మాత్రలు వాడేవాళ్ళు, బీపీ మాత్రలు వాడేవాళ్ళకి ఈ కిడ్నీ మీద ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? సో దీన్ని 2 కింద విభజిద్దామండి. ఫస్ట్ షుగర్ జబ్బు గురించి మాట్లాడుకుందామండి. షుగర్ జబ్బు వచ్చిన పేషెంట్స్కి దాన్ని టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటామండి. చిన్న వయసులో వచ్చేది 20 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపల వచ్చే పేషెంట్స్ టైప్ 1 డయాబెటీస్గా నిర్ధారించబడతారు. అదే 30 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ని టైప్ 2 డయాబెటీస్ కింద వస్తుంది. ఊబకాయం ఎక్కువ ఉండటం, ఒబిసిటీ ఉండటం ఇలాంటి పేషెంట్స్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్లో 10 ఏళ్ళ తర్వాత కిడ్నీలోంచి ప్రోటీన్ పోవడం, కిడ్నీ జబ్బు మొదలవడం లక్షణాలు 30 నుంచి 40% 50% పేషెంట్స్లో ఉంటుందండి. టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ అంటే 30 సంవత్సరాలు దాటి పేషెంట్స్లో యూరిన్లోంచి ప్రోటీన్ పోవడం మొదలైతే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. ఇది టైప్ 2 డయాబెటీస్ మొదలై 10-15 ఏళ్ళ తర్వాత మొదలవుద్దండి యూజువల్గా. షుగర్ పేషెంట్స్ ముందుగా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే అండి, రోజు 45 నిమిషాలు వ్యాయామం చేయటం, తర్వాత నొప్పి మాత్రలు, నొప్పి ఇంజక్షన్లు, నాటు మందులు వాడకుండా ఉండటం, 3 షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, షుగర్ మాత్రలు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వాడుకోవటం, ప్రతి నెల షుగర్ చెక్ చేసుకోవటం, HbA1c లెవెల్స్ చెక్ చేసుకోవటం, ఇవి చూసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి కిడ్నీ జబ్బును నివారించవచ్చండి. సో తర్వాత కిడ్నీ జబ్బు దాటిన ప్రతి 5 సంవత్సరాల తర్వాత ప్రతి పేషెంట్కి కూడా కిడ్నీ వల్ల 5 సంవత్సరాలు దాటిన పేషెంట్స్కి కన్నులు రెటీనా పరీక్ష ఒకసారి చేయించుకోవాలండి. సో రెటీనా పరీక్ష మొదలైన పేషెంట్స్లో రెటీనాలో ప్రాబ్లం ఉంటే కిడ్నీలో ప్రాబ్లం ఉండే అవకాశం కూడా 50% వరకు ఉండొచ్చండి. సో షుగర్ వ్యాధి దాటి 5-10 సంవత్సరాలు దాటిన పేషెంట్స్ నీరుడు పరీక్ష, క్రియాటిన్ పరీక్ష, రెటీనా పరీక్ష కంపల్సరీగా చేయించుకోవాలండి. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకొని వ్యాయామం చేసుకొని కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఉండదండి. ఇన్సులిన్ అవసరమైన పేషెంట్స్లో ఇన్సులిన్ తీసుకోవడానికి వెనకాడకూడదండి. కొంతమంది పేషెంట్స్ ఏమంటారంటే, మేము 8 ఏళ్ళ నుంచి మాత్ర వాడుతున్నామండి, షుగర్ కంట్రోల్లో లేదు, మాకు సూది గుచ్చుకోవడం ఇష్టం లేదండి, మేము ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోమండి అంటారండి. అది కరెక్ట్ కాదండి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి షుగర్ స్టార్ట్ అయిన 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మాత్రలు పనిచేయడం ఆగిపోతుందండి. అలాంటి పేషెంట్స్లో కంపల్సరీగా మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇంజెక్షన్ రూపంలో. సో ఆ పేషెంట్స్ మొండికేయకుండా డాక్టర్ చెప్పిన మాటలు విని ఇన్సులిన్కి మారి ఇన్సులిన్ తీసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుద్దండి.
రెండో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే బీపీ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటండి, కిడ్నీలకి మొండి బీపీ వల్ల హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లిరోసిస్ అని వస్తుందండి. సో ఈ మొండి బీపీ వల్ల కిడ్నీలో రక్తనాళాలు చిట్లి దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వటం జరుగుద్దండి. సో ఇది మైక్రో వెజల్స్లో జరుగుద్దండి డ్యామేజ్. సో ఈ మొండి బీపీ ఉన్నప్పుడు ఉప్పు తగ్గించుకోవటం, నిలవ పచ్చళ్ళు మానేయటం, రోజు 3 గ్రాముల కన్నా ఉప్పు తీసుకోకుండా ఉండటం ఈ మొండి బీపీ ఉన్నవాళ్ళు. తర్వాత బీపీ ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, రోజు 45 నిమిషాలు వ్యాయామం చేయటం, సో ఉప్పు చేపలు ఎండు చేపలు ఇలాంటివి మానేయటం, ఇలాంటివి చేయటం వల్ల బీపీ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవాలండి. బీపీ 160 దాటిన ప్రతి పేషెంట్ కూడా ప్రతి నెల వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి కానీ కిడ్నీ డాక్టర్ దగ్గరికి కానీ చెకప్లో ఉండి నీరుడు పరీక్ష, క్రియాటిన్ పరీక్ష చెక్ చేసుకొని, హార్ట్ పరీక్ష కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఇప్పుడు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి డాక్టర్ గారు, కొన్ని గ్రామాల్లో ఈ కిడ్నీ వ్యాధులకి ఆయుర్వేదిక్ మందులు ఇస్తుంటారు కదా, ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఉందా, లేదా ఎటువంటి లాభం ఏదైనా ఉందా? ఆయుర్వేదిక్ మందులు ఎండి ఆయుర్వేదిక్ మెడిసిన్ చదువుకున్న ఆచార్యుల వల్ల ఇవ్వబడితే దాన్ని తీసుకోవడంలో కొంతవరకు హేతుబద్ధత ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ కోర్స్ చదివి ఉంటారు, ఏ కెమికల్స్ కిడ్నీకి హానో తెలుస్తుంది, అవి కాని మందులు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. కానీ మామూలుగా మనకి గ్రామ డాక్టర్లు ఇచ్చే నాటు మందుల్లో వాళ్ళు ఏం కలుపుతున్నారో ఏంటో మనకు తెలియదండి. యూజువల్గా స్టెరాయిడ్స్ ఎక్కువ కలుపుతారండి. సో అలాంటి లేకపోతే పసర మందులు ఎక్కువ కలుపుతారు. ఈ పసర మందులు తీసుకోవడం మంచిది కాదండి, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. డాక్టర్ గారు, డయాలసిస్ కొంతమంది వారానికి ఒకసారి, కొంతమంది రోజు విడిచి రోజు చేయించుకుంటున్నామని చెప్తూ ఉంటారు కదా, అసలు ఈ డయాలసిస్ అనేది దేన్ని బట్టి నిర్ణయిస్తారు? సార్, నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ స్టేజ్ 5 కానీ కిడ్నీ వడపోత <10 mlకి వస్తే డయాలసిస్ చేస్తామండి. వారానికి ఒకసారి రోజు విడిచి రోజు డయాలసిస్ అన్నది హేతుబద్ధం కాదండి. ప్రతి మనిషికి పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్ అయితే వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయవలసి ఉంటుందండి. నెలకి మినిమం 8 సార్లు ఒక పేషెంట్ డయాలసిస్ వారానికి 2 సార్లు చొప్పున చేయించుకోవాల్సి ఉంటుందండి. కొన్నిసార్లు కాళ్ళు వాపులు, హార్ట్ ఇబ్బంది ఉన్న పేషెంట్స్, వారానికి వాపులు ఎక్కువ ఉన్న వాళ్ళు వారానికి 3 సార్లు కూడా చేస్తామండి. అంతేగాని వారానికి ఒకసారి డయాలసిస్ అనేది ఏ పుస్తకంలో కూడా
ఏ గ్రంథంలో కూడా ప్రపంచంలో రాయలేదండి. కొంతమంది పేషెంట్ వినటం లేదని వాళ్ళ ప్రకారం వైద్యం చేయడానికి చూస్తారండి. సో పేషెంట్ బట్టి వైద్యం చేయకూడదండి, మనకున్న శాస్త్రీయత బట్టి వైద్యం చేయాలండి. డాక్టర్ గారు, ఈ డయాలసిస్ అనేది ఏ వయసు వరకు చేస్తారు డాక్టర్ గారు? సార్, వయసు నిమిత్తం లేదండి. మనం 75 నుంచి 80 సంవత్సరాల వరకు పేషెంట్స్లో కూడా డయాలసిస్ చేస్తామండి. నా హాస్పిటల్లోనే 66వ సంవత్సరంలో డయాలసిస్కి వచ్చిన పేషెంటు ఇప్పుడు 73వ సంవత్సరంలో కూడా సజీవంగా శుభ్రంగా డయాలసిస్ చేయించుకుంటున్నారండి. మరి డాక్టర్ గారిని అడిగి మీరు మరిన్ని సందేహాలు క్లారిఫై చేసుకోవాలనుకుంటే 9100946555 ఈ నెంబర్కి మీరు డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. అండ్ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ గారు ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ అండి. మరిన్ని వైద్య సేవలకు మీరు స్వయంగా కూడా సంప్రదించవచ్చు. అలాగే మరి డయాలసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా డాక్టర్ గారు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఈ డయాలసిస్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుందా? గుండె వ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా డయాలసిస్ చేయించుకోవచ్చండి. బట్ దానికి 2 కింద విభజిస్తామండి. సో మనం కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత స్టేజ్ 5 డయాలసిస్ స్టేజ్లో ఉన్న పేషెంట్కి డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు లైన్లో, చూద్దామండి. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, డాక్టర్ గారు శశాంక గారు ఉన్నారు, కిడ్నీ స్పెషలిస్టు. మీ సందేహం అడగండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ ప్రసాద్ గారు, చెప్పండి సార్. డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని ఎలా తెలుసుకోగలుగుతారు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉందని మనకు చెక్ చేసుకోవాలి సార్, మనం మీ ఫ్యామిలీ ఎండి డాక్టర్ గారు కానీ డిఎం కిడ్నీ డాక్టర్ గారు కానీ ఎవరైనా ఉంటే సంప్రదించుకొని నీరుడు పరీక్ష, క్రియాటిన్ పరీక్ష, షుగర్ పరీక్ష చేయించుకుంటే మనకి కిడ్నీ జబ్బు ఉందో లేదో తెలుస్తుందండి. యూరిన్లో ప్రోటీన్ పోకుండా ఉండి క్రియాటిన్ 0.8 నుంచి 1.3 లోపల ఉంటే అది నార్మల్ కిడ్నీ కింద లెక్కేసుకోవచ్చండి. అదే క్రియాటిన్ మోతాదు 1.5, 1.7, 1.8 ఉంటే కిడ్నీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్లో ఉన్నట్టు లెక్కేసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఏ వయసులో చేయించుకోవాలంటే టెస్ట్లు? సార్, వయసు నిమిత్తం లేదండి. 20 సంవత్సరాలు దాటిన నుంచి 100 సంవత్సరాల లోపల వరకు చేయించవచ్చండి. పుట్టిన పిల్లల్లో కూడా క్రియాటిన్ చేస్తామండి. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, మనిషి జనరల్గా ఈ కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు ఎన్నాళ్ళకి ఒకసారి ఏ పరీక్షలు చేయించుకుంటే అవగాహన ఉంటుందంటారు? సార్, మనకి కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు ఉన్న హార్ట్ డాక్టర్ కానీ లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కానీ ఇలా మిగతా డిపార్ట్మెంట్లు నరాల డాక్టర్ కానీ ఈ టెస్టులతో లెక్క వేసుకుంటే కిడ్నీ జబ్బు నిర్ధారించుకోవడానికి కిడ్నీ జబ్బులకు అయ్యే ఖర్చు చాలా తక్కువ అండి. కిడ్నీకి యూరిన్ పరీక్ష ఎక్కడైనా సరే 100 నుంచి 200 రూపాయలు ఉంటుందండి. క్రియాటిన్ పరీక్ష 150 నుంచి 250 రూపాయల వరకు ఉంటుందండి. సో ఒక 300 నుంచి 400 రూపాయల ఖర్చుతో కిడ్నీ జబ్బు ఉందా లేదా నీరుడు పరీక్ష, క్రియాటిన్ జబ్బు వల్ల క్రియాటిన్ పరీక్ష చేయించుకోవడం వల్ల నిర్ధారణ అవుతుందండి. దీనికి పెద్ద పెద్ద పరీక్షలు ఏమి అక్కర్లేదండి. అవసరమైతే కిడ్నీ రిపోర్ట్ తేడాగా ఉంటే అప్పుడు స్కానింగ్ చేసుకొని కిడ్నీ పైన పొర ఎంత ఉంది, అది డ్యామేజ్ అయిందా లేదా అని ఫర్దర్ పరీక్షలకి ముందుకు వెళ్ళొచ్చండి. సో అందరు పేషెంట్లలో కూడా స్కానింగ్ అవసరం ఉండదండి. నీరుడు పరీక్ష, క్రియాటిన్ పరీక్షతో కిడ్నీ జబ్బు నిర్ధారణ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, మరి కొంతమందిలో నీరుడు అధికంగా అవుతుందని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి షుగర్ పరీక్ష చేయించుకుంటే షుగర్ నార్మల్గా ఉంటుంది. ఈ నీరుడు అతిగా అవడానికి ఈ కిడ్నీ ప్రాబ్లం ఏదైనా లింక్ ఉందంటారా? సార్, కిడ్నీ ప్రాబ్లం లింక్ ఉన్న కాదు సార్, షుగర్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో నీరుడు అధికంగా అవ్వచ్చండి. సో అది ఒక ఆస్పెక్ట్ అండి. రెండోది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటామండి. అంటే కిడ్నీ యొక్క నుంచి వచ్చే గొట్టంలో వచ్చే నీరులు బ్లాడర్ అనే ట్యాంక్లో ఫిల్ అవ్వాలి. ఆ బ్లాడర్కి సప్లై చేసే నరాలు వీక్ అయినప్పుడు ఆ బ్లాడర్ మనం అనుకున్న 500-600 ml బ్లాడర్ కెపాసిటీ హోల్డ్ చేయాలి. అది హోల్డ్ చేయలేనప్పుడు సడన్గా యూరిన్ పాస్ అయిపోవటం, బాత్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ పడిపోవటం, చుక్కలుగా నీళ్లు కారిపోవటం, యూరిన్ ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు వాళ్ళలో ఉండవచ్చండి. దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటామండి. సో ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి మనం కొన్ని మందులు పెట్టుకొని నివారణ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, జనరల్గా చెప్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి మాత్రలు అధికంగా వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా, కామన్గా అందరూ వాడేస్తూ ఉంటారు. సో దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటారా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే అండి, ఇప్పుడు నాకే మొన్న
ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాళ్ళకి దెబ్బ తగిలిందండి. సో నొప్పి మాత్ర తీసుకోవాలి కిడ్నీ డాక్టర్గా. నొప్పి మాత్ర తీసుకోకపోతే వాపు లాగదు, నొప్పి తగ్గదు. అలాగని నొప్పి మాత్రలు ఎన్ని రోజులు తీసుకోవాలి? సో నేనే డాక్టర్గా నొప్పి మాత్రలు 5 రోజుల నుంచి వారం వాడాను. సో నాకున్న దెబ్బ తీవ్రత బట్టి ఎముకల డాక్టర్ గారికి చూపించి దాన్ని బట్టి ఆ మందులు వాడాను. అదే మనం సొంత వైద్యం కింద తీసుకొని నొప్పి తగ్గింది కదా అని 2 వారాలు 3 వారాలు నొప్పి మాత్రలు వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సెకండ్ థింగ్, బ్రూఫిన్, డైక్లోఫెనాక్, ఎసిక్లోఫెనాక్ ఇలాంటి ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఎక్కువ కాలం డార్క్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. మామూలుగా గ్రామీణ ప్రజలు మోకాళ్ళ నొప్పులను వస్తారండి, ఆస్టియోఆర్థరైటిస్. దీనికి మోకాళ్ళలో గుజ్జు అరుగుపోవడం వల్ల వాళ్ళకి నొప్పులు వస్తాయండి. దానికి మనకి మోకాళ్ళ మార్పిడి చేయించుకోవాలి. అది చేయించుకోకుండా పేషెంట్లు సంవత్సరాలు నొప్పి మాత్రలు మింగి కిడ్నీ వ్యాధి బారిన పడతా ఉంటారండి. మరి ఇప్పుడు హెల్త్ ఫైల్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందామండి. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, పర్మ్క్యాత్ అంటే ఏమిటి, దానికి అయ్యే ఖర్చు? సార్, పర్మ్క్యాత్ అంటే ఇందాక చెప్పా కదా సార్, ఫస్ట్ డయాలసిస్కి వచ్చినప్పుడు టెంపరీ జుగులర్ క్యాథెటర్ వేస్తాము. అది వేసి పేషెంట్కి ఏవి ఫిస్టులా ఆపరేషన్ చేయించి నరం ద్వారా డయాలసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని మంది పేషెంట్స్కి దురదృష్టవశాత్తు నరాలు సన్నగా ఉండి ఈ ఫిస్టులా ఆపరేషన్ చేయడం అన్నది కుదరదండి. వాళ్ళు ఫిస్టులాలు చేసినా ఫెయిల్ అవుతాయి. అలాంటప్పుడు గుండెల్లో గొట్టాన్ని వేసి చర్మం కిందకి పెడతామండి. దీన్ని పర్మ్క్యాత్ అంటాము. ఇది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పనిచేస్తుందండి. హెపారిన్ ఇంజెక్షన్ కరెక్ట్గా ఇచ్చుకొని కరెక్ట్గా కేర్ తీసుకుంటే ఇది పర్మనెంట్ డయాలసిస్ గొట్టం కింద మనం వాడుకోవచ్చు పేషెంట్కి. దీనికి ఇన్ఫెక్షన్స్ రాకుండా వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. సో ఈ పర్మ్క్యాత్ ఎప్పుడు వేస్తామంటే ఈ నరాలు సన్నగా ఉన్న పేషెంట్స్లో వేస్తామండి. సో పర్మ్క్యాత్ కొంచెం ఖర్చుతో కూడుకుంది. పర్మ్క్యాత్కి మనకి 30 నుంచి 35 వేల వరకు ఖర్చు అవుద్దండి. సో ఈ పర్మ్క్యాత్ అన్నది నరాలు సన్నగా ఉన్న పేషెంట్స్కి ఫిస్టులా ఆపరేషన్ కుదరని పేషెంట్స్లో మనం ప్రిఫర్ చేస్తామండి. డాక్టర్ గారు, కిడ్నీలో అలాగే యూరిన్ గొట్టంలో 0.5 నుంచి 1 సెంటీమీటర్స్ వరకు ఉన్న రాళ్ళని ఏ విధంగా మనం క్లియర్ చేయొచ్చు? దానికి ఏదైనా ఆపరేషన్కి వెళ్ళాలంటారా? కిడ్నీ గొట్టాల్లో ఉండే గొట్టాలని యూరెటర్స్ అంటామండి. దాన్ని యూరెటర్ క్యాలిక్లే అంటాము. ఈ కిడ్నీలో అడ్డుపడితే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చండి. గొట్టాల్లోకి రాళ్ళు అడ్డుపడినప్పుడు సో చీము జారొచ్చు, ఇన్ఫెక్షన్కి వెళ్ళొచ్చు పేషెంట్. సో కిడ్నీ గొట్టాల్లో రాళ్ళు ఉంటే ఇమీడియట్గా తీయించుకోవాలండి.
దాన్ని యూఆర్ఎస్ఎల్ అంటాం, అంటే కరెంట్ ద్వారా కిడ్నీలో రాళ్ళు బ్రేక్ చేయటం. కొన్నిసార్లు రాళ్ళు ఈ కరెంటు ద్వారా బ్రేక్ కాని పక్షంలో మనం లేజర్ సర్జరీ ద్వారా, రెట్రోగ్రేడ్ ఇంట్రారెనల్ సర్జరీ అంటామండి, లేజర్ పవర్ వాడి రాళ్ళు బ్రేక్ చేస్తాం, మొండు రాళ్ళని. సో ముందు యూఆర్ఎస్ఎల్ ద్వారా మామూలుగా 0.52 సెంటీమీటర్ రాళ్ళు యూఆర్ఎస్ఎల్ ద్వారా 180 రాళ్ళు బ్రేక్ చేయడం అవుద్దండి. యూఆర్ఎస్ఎల్కి మనకి 30 నుంచి 35 వేలు ఖర్చు అవుద్దండి. అదే లేజర్ సర్జరీ అయితే మనకి 60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుద్దండి. సో లేజర్ సర్జరీ ఎప్పుడు వాడతామంటే పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు, యూఆర్ఎస్ఎల్ కానీ ఫెయిల్ అయినప్పుడు లేజర్గా కన్వర్ట్ చేసి రాళ్ళు పగలగొట్టి తీయటం ఉంటుందండి. అండ్ కిడ్నీలో ఉన్న రాళ్ళు 2 విధాలుగా తీయొచ్చండి. ఒకటి, కిడ్నీ పైనుంచి కన్నం పెట్టి పర్క్యూటేనియస్ నెఫ్రాస్టమీ అంటామండి. సో పీసీఎన్ఎల్ ద్వారా కిడ్నీలో కన్నం పెట్టి అక్కడ వరకు వెళ్ళి రాయిని బాస్కెట్ ద్వారా తీసేయటం. సో ఇది కొంచెం పేషెంట్ వారం వరకు హాస్పిటల్లో ఉండాలి, కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల రాళ్ళు ఉన్నప్పుడు ఈ లేజర్ వాడటం కానీ లేకపోతే కరెంట్ వాడటం కానీ కుదరదండి. 3 సెంటీమీటర్లు పైబడిన రాళ్ళు, లేకపోతే స్టాగ్హార్న్ క్యాలిక్యులస్ అంటాం, 4-5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఉన్న రాయి. సో అవి తీయాలన్నప్పుడు మనం ఈ పీసీఎన్ఎల్ ప్రొసీజర్ ద్వారా రాళ్ళు రిమూవ్ చేయడం అనేది జరుగుతుందండి. డాక్టర్ గారు, ఇప్పుడున్న ఆపరేషన్స్లో లేజర్ ఆపరేషన్ లేటెస్ట్ ఆపరేషన్ కదా, దీనికి సాధారణంగా ఖర్చు ఏ విధంగా అవుతుంది డాక్టర్ గారు? ఇందాక చెప్పినట్టుగా లేజర్ ఆపరేషను 65,000 నుంచి 80,000 వరకు అవుద్దండి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. సో 2-3 రాళ్ళు ఉంటే మనకి ఒక 70,000 80,000 వరకు ఖర్చు అవుద్దండి. ఎందుకంటే ఈ ఖర్చుకు కారణం ఏంటంటే లేజర్కి వాడే మెషిన్ ఖరీదే 36 లక్షలు ఉంటుందండి. ప్లస్ లేజర్కి వాడే స్కోప్ ఖరీదు 5-6 లక్షలు ఉంటుంది. ఆ స్కోప్ కూడా మనం 50 కేసుల కన్నా ఎక్కువ వాడలేమండి. సో దీనివల్ల కొత్త పరిజ్ఞానం వచ్చినా కూడా అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కొంచెం కష్టతరం అవుతుందండి. ఎందుకంటే ఈ యొక్క వ్యయప్రయాసాలు ఉండటం వల్ల కొంచెం ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మరిన్ని సందేహాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ శశాంక గారు లైవ్లో ఉన్నారు. మీరు మరిన్ని సందేహాలు కిడ్నీ సమస్యల గురించి కానీ వాటి అవగాహన గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే 9100946355 ఈ నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, మరి మన ప్రేక్షకులకి మరొకసారి ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు గురించి కొంచెం బ్రీఫ్గా, అంటే ఎటువంటి దైనందిన జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా మనం ఉండొచ్చో కొంచెం వివరిస్తారు. ప్రేక్షకులందరికీ నా మనవి ఒకటే అండి, కిడ్నీ జబ్బులు రాకుండా ఉండాలంటే రోజు 40 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయటం, తర్వాత 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్ళు తాగటం, తర్వాత నొప్పి మాత్రలు నాటు మందులు తీసుకోకుండా ఉండటం, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, బీపీ ఉన్న పేషెంట్స్ ఉప్పు 3 గ్రాముల కన్నా తక్కువ తీసుకోవటం, షుగర్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్ షుగర్ చెకప్ చేసుకొని షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, తర్వాత యూరిన్లో ఎప్పుడన్నా నొరగొచ్చినా లేకపోతే కాళ్ళు వాపులు వచ్చినా యూరిన్లో రక్త పోతున్నట్టు కనపడినా ఇమీడియట్గా కిడ్నీ డాక్టర్ని సందేహించకుండా ఇమీడియట్గా కన్సల్ట్ చేయటం, ఇలాంటి నివారణ చర్యలు తీసుకొని తర్వాత కెఫీన్ ఉన్న కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇలాంటివి అవాయిడ్ చేయటం వల్ల మనకి కిడ్నీ జబ్బులు బారిన పడకుండా మనం నివారించవచ్చండి. ఓకే, మరి శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ పి శశాంక గారు మనతో పాటు ముఖాముఖిలో ఉన్నారు. చాలా విలువైన సమాచారాన్ని కిడ్నీ వ్యాధుల గురించి, వాటి నివారణ చర్యల గురించి, అలాగే అవగాహన గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మరి కాలర్ అయితే ఉన్నారు, చూద్దాం. నమస్కారం అండి, హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. సత్యనారాయణ గారు, డాక్టర్ గారు ఉన్నారు లైన్లో, మీరు డౌట్ అడగండి. ఓకే అండి సత్యనారాయణ గారు చెప్పండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. మీ సమస్య చెప్పండి సార్. సార్, ప్రోస్టేట్ గ్లాండ్ ఆపరేషన్ అయిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదండి సత్యనారాయణ గారు. నిరభ్రయంగా నార్మల్గా జీవించవచ్చు. ప్రోస్టేట్ గ్లాండ్ తీసిన తర్వాత వాటర్ బాగా తీసుకోండి. యూరిన్లో రక్తం పడినా లేకపోతే యూరిన్ పోసుకుంటే మంట వస్తే డాక్టర్ గారిని సంప్రదించండి. ఈ లక్షణాలు లేకపోతే ఆందోళన చెందకుండా మామూలుగా దైనందిన కార్యక్రమం కొనసాగించండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.
మరి శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అధినేత అయినటువంటి డాక్టర్ పి శశాంక ఎండిడిఎం గారితో ఇప్పటివరకు మనం ముఖాముఖి సాగింది. తిరిగి మరొక వారం హెల్త్ ఫైల్లో మనం కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సిసిటీవీ ప్రేక్షకులు. రాజమండ్రి మరియు పరిసర గ్రామ ప్రజల అభిమానం పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక గారి ఆధ్వర్యంలో శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఇప్పుడు నూతన ప్రాంగణంలోనికి మార్చబడినది. కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ సౌకర్యం, జ్వరాలు, షుగర్ వలన వచ్చే కిడ్నీ వ్యాధులు, మొండి బీపీ మొదలగు వ్యాధులకు చికిత్స ఈ నెల 15వ తేదీ నుండి అన్ని రకాల యూరాలజీ సేవలు లభ్యం. ప్రముఖ కంపెనీల డయాలసిస్ యూనిట్స్, ఐసీయూ, లేటెస్ట్ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్స్ రూమ్, ఫార్మసీ మరియు లేబొరేటరీ 24/7 ఎమర్జెన్సీ సేవలు అందిస్తుంది. పేద ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో జనరల్ వార్డు నందు చికిత్సను అందిస్తుంది. ఉద్యోగస్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఓపీ చూడబడను. వివరాలకు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగర్ హాస్పిటల్ రోడ్, దానవేపేట, రాజమండ్రి. సెల్ 9652426555.